చూడండి. సార్ ఇటు చూడండి సార్, ఇక్కడ చూడండి. రోహిత్ వర్మ కైలాస్ చరణ్ రాజ్ శరత్ మార్కస్ కమన్ నెక్స్ట్ ఈరోజు మన భీమవరం నియోజకవర్గం కోలేటిపూరి సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ ఇమ్మానుయేల్ చిల్డ్రన్స్ హోమ్ వారికి ఆ చిన్నపిల్లలకి
బట్టలు ఇవ్వాలని సంకల్పించి మేడం గారు పుట్టినరోజు శుభ సందర్భంగా వీళ్ళకి బట్టలు కుట్టి ఏర్పాటు చేశాను. నాది టైలరింగు. అలాగే బట్టలు కుట్టిస్తే బాగోదని భోజనం సౌకర్యం కూడా వీళ్ళకి ఏర్పాటు చేసి ఈరోజు మేడం గారు జన్మదినం శుభ సందర్భంగా అలాంటి కార్యక్రమాలు మేడం గారు ఎన్నో చేసుకోవాలి. అలా పేద ప్రజలకు ఆవిడ సేవ చేయాలని ఆవిడకి ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలు ఇచ్చి వారికి సిరి సంపదలు కలిగించాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా చేసే అవకాశం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి జన్మదినం పురస్కరించుకుని భీమవరం మండలం తరపున మన తులసిరావు గారి ఆధ్వర్యంలో ఇమానియల్ చిల్డ్రన్స్ హోమ్లో బట్టల పంపిణీ కార్యక్రమం, భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర కోశాధికారి మెంటి పారసారథి గారికి, అలాగే రామలింగరాజు గారికి, ఇక్కడికి వచ్చేసిన మన టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తోట సీతారామలక్ష్మి గారికి తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట సీతారామకృష్ణ గారు, పాలిట్ బ్యూరో సభ్యురాలు, ఎక్స్ ఎంపీ అయినటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ మరి ఇమానియల్ చిల్డ్రన్స్ హోమ్ని నడిపిస్తున్నటువంటి ఇమానియల్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఈ అనాథ పిల్లలకి ఆయన ఎంతో సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున సీతారామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రూరల్ మండలం మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన గణపతి గారు, అలాగే చిక్కా వెంకటేశ్వరరావు, మిగతా పెద్దలు, మండలం సంబంధించిన కమిటీ అందరికీ మరి ఈ రోజుని ఈ కార్యక్రమంలో ఉచితంగా బట్టలు ఇవ్వటం కానివ్వండి, అలాగే అన్నదానాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత భోజనం మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ కష్టపడి మీరు చదువుకుని మీరు ఎంత భావి తరాలకి మీ పిల్లలందరూ కూడా ఎంతో మరి కుటుంబాన్ని మీరు అవగాహన చేసుకుని, తల్లిదండ్రులు, కొంతమంది తల్లి లేని వాళ్ళు అలాగే అందరూ ఉన్నారు ఇక్కడ. అటువంటి పేద పిల్లలకి, అనాథలకి మరి ఇమానియల్ గారు చేసే సర్వీస్ చాలా ఎంతో గర్వించదగ్గది. ఈరోజు ముఖ్యంగా తోట సీతారామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరి ఎన్నో ఈ పుట్టినరోజు జరుపుకుంటూ వారి కుటుంబం కూడా అన్ని విధాలుగా ఎదరికెళ్తూ ఆవిడ ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వారికి ఈ రోజుని శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు, అలాగే ఇప్పుడు భీమవరం పట్టణంలో ఉన్న ఇమానియల్ చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి సుమారు 65 మంది బాలికలు, బాలురు ఉన్నటువంటి ఈ అనాథ ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తోట సీతారామలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా గత 15 సంవత్సరాల నుండి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి ఒక మహిళా శక్తిగా ఆమె భీమవరం నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కూటమి అధికారంలో రావడానికి ఆవిడ విశేషంగా కృషి చేయడం కూడా జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా పేదలకి, సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందన విషయం. ఈ రోజున భీమవరం రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు కోయిలగడ్డ గణపతి గారు, అలాగే కమిటీ సభ్యులు చిక్కా వెంకటేశ్వరరావు గారు, తులసిరావు గారు, తుమ్మల తులసిరావు గారు, మరి ఇక్కడ ఇమానియల్ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి బట్టలు అలాగే భోజన సదుపాయాన్ని కలగజేసినందుకు మరి వారికి అభినందిస్తూ తోట సీతారామలక్ష్మి గారి యొక్క జన్మదినాన్ని మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు కుటుంబ సభ్యులకు అందరికీ ఇవ్వాలని మనసా వచ్చా కోరుకుంటున్నాను.